మీకు ఎవరు హూ ఇస్ యువర్ సౌండింగ్ బోర్డ్? సుమగారేనా? సౌండింగ్ బోర్డ్ అంటే మీరు పక్కకి ఇది చేయనా, ఏనా బీనా సీనా అని అడగడానికి మీకు ముఖ్య సలహాదారు ఎవరని? మీరేనా? నేనే. మీరు ఎప్పుడు డిస్కస్ చేయరు? సుమగారితో డిస్కస్ చేస్తారా ఎప్పుడైనా? తను డిస్కస్ చేస్తారా తన కెరియర్ ఈవెంట్ వచ్చింది వాడు చేస్తున్నారు ఏముండదు అస్సలు. ఓకే, అంటే ఒక విధంగా చూస్తే ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు బీ. ఒకే ఇండస్ట్రీలో ఉంటూ ఒకవేళ కనుక చెప్పడం మొదలు పెట్టామనుకోండి, అదేదో మనం ఇంకొకళ్ళ స్పేస్లోకి వెళ్ళిపోయి మనం మాట్లాడేస్తున్న ఇదవుతుంది. ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను ఏంటి, ఆ బ్యానర్ ఏంటి అని యాక్ట్ చేసేటప్పుడు తెలియదు కదా తనకి, ఇండస్ట్రీలో ఉన్న బ్యానర్ తెలియదు. అప్పుడు అడుగుతుంది ఏంటి ఈ బ్యానర్ ఓకేనా కాదా అని. ఓకే, అది అంతవరకే. టెలివిజన్లో తను క్వీన్ కదా, తనకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు టెలివిజన్ ఏమిటి, స్టేజ్కి షీఈ్ అ క్వీన్. షీఈ్ అ క్వీన్ ఆఫ్ ఐ థింక్ ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండే, అసలు వేళ మీద లెక్క పెట్టచ్చు అసలు భారతదేశంలోనే అలాంటి యాంకర్, హోస్ట్ అండ్ ఎంటర్టైనర్ సుమకర్కర్. మెయిన్గా ఎంటర్టైనర్. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత హోస్ట్ చేయడం ఎలాగో చేస్తుంది, అందరి పేర్లు గుర్తుంచుకొని ఎంటర్టైన్ చేస్తుంది. అది అడ్వాంటేజ్ తనకి. అండ్ ఆవిడ రీల్స్ చిన్నపిల్లలతో చేసే, సొంత ఛానల్లో చేసేవి, ఇంట్లో చేసే వంటలు, నేను సాంబార్ వండుతున్నానని చెప్పి ఆవిడ ఊరికే మేము మాట్లాడకపోయినా నవ్వు వస్తుందండి. దట్స్ ద వే షీ హర్ ఎక్స్ప్రెషన్, న్యాచురల్ హ్యూమర్ ఉంది ఆవిడ. మొన్న ఒక రీల్ చేసిందండి, స్వీట్ ఎలా తినాలి అన్న దాని మీద చేసింది. అంటే తన ప్రజెన్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానివ్వండి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కానివ్వండి, అలా స్వీట్ తీసుకుంది. మనం ఏమనుకుంటాం, ఇంత తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది అనుకుంటాం. నేను కూడా అదే అనుకుంటున్నా, ఇలా తీసుకొని కళ్ళతో తినాలి అని పెట్టేసింది. నాకు నేను నవ్వుతున్న, అమ్మా చాలా తెలివైందా, అని చాలా బాగా చేసావు, చాలా అద్భుతంగా చేస్తుంది కొన్ని. హౌ డు యు ఫీల్, అంటే మీ ఆవిడని అలా చూసి మురిసిపోతుంటారా? ఖచ్చితంగా. నిజంగా కొన్నిసార్లు కూర్చొని కొన్ని ఎంటర్టైన్మెంట్ నాకు చూస్తుంటాను. కొన్ని ఎక్కడైనా ఈకలు పేగుదామా నీ షోలో, నువ్వు తప్పు చేసావు, ఇలా చేసావు అని చెప్పడం కోసం చూస్తుంటా. ఎప్పుడైనా సీరియస్గా ఉంటారా సుమగారు ఇంట్లోనా? తక్కువే, అప్పుడప్పుడు. ఫైటింగ్, మీతో ఫైట్ చేస్తారా గట్టిగా? బ్రహ్మాండంగా. రాజా అంత లెవెల్లో ఒక్కసారి జరిగింది. కారులో అరిచింది, నేను డ్రైవ్ చేస్తుంటే నాకు మతిపోయింది. నేనే చెప్పా, అనవసరంగా నేనే కెలికా. ఎప్పుడైనా ఎవరైనా కోపం వచ్చినప్పుడు అరవాలి, అరవకపోతే ఎలా, మనసులో పెట్టేసుకొని అని ఉంటే కుదరదు అని చెప్పేసి నేనేదో హితబోధ చేశాను. తర్వాత రెండో రోజుకో మూడో రోజుకో కార్ డ్రైవ్ చేస్తున్నా, నేను పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతున్నా, ఇంకోటి ఇంకా ఏదో చెప్తున్నా, ఇంకా పెస్టర్ చేస్తున్నా. గట్టిగా అరిచింది, నాకు అర్థం కాలేదు, ఏంటి ఇలా అరిచింది ఏంటి నా మీదకి, మేరే బిల్లి మేరుకోయి మ్యావ్ అన్నట్టు ఫీల్ అయ్యాను. అంతే కదా. సో ఆ తర్వాత ఎప్పుడు లేదు, కొన్నిసార్లు ఒకటి రెండు సార్లు అంతే. ఐ ఆల్వేస్ వండర్డ్, అంటే ఒకే ఇండస్ట్రీలో ఉంటూ మీరిద్దరూ ఫ్రెండ్స్గాను ఉంటూ, హస్బెండ్ అండ్ వైఫ్గాను ఉంటూ, బ్యూటిఫుల్ పేరెంట్స్గా కూడా ఉంటూ, ఇట్ మస్ట్ బీ ఛాలెంజింగ్ కదా? వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు మొన్న నాకు పాస్ట్ ఒక 15 days నుంచి ఐ వాజ్ ఫీలింగ్, ఏంటిది, అంతకుముందు అంటే లైఫ్ నేను వెళ్ళిపోయేవాడిని, నేను షూటింగ్కి, అప్పుడు అంతగా అనిపించలేదు. డే అండ్ నైట్లో నేను వర్క్ చేసేవాడిని, వచ్చేవాడిని, ఎప్పుడో వచ్చేవాడిని. పిల్లలు పెరగడం, మా అబ్బాయి పెరగడం కూడా నేను సరిగ్గా చూడలేదు. అవునా? సో అప్పుడు కూడా అనిపించలేదు అప్పుడు, ఎందుకంటే ఆ యాక్టింగ్ దీంట్లో ఒక వయసు అయిన తర్వాత ఒక స్నేహం అంటారు, ఇప్పుడు మీరు అన్నారు ఫ్రెండ్షిప్ అన్నది ఇంకా పెరిగిన తర్వాత, తనేమో నేను ఉన్నప్పుడు పొద్దున ఏదో స్క్రిప్ట్ రాసుకొని మళ్ళీ ఏదో తన షో ఏదో ఒకటి చేసుకోవాలి, సాయంత్రానికి ఆడియో ఫంక్షన్, అక్కడికి వెళ్ళిపోతాను ప్రీ రిలీజ్కి. 11 o'clock 12 o'clock వచ్చినప్పుడు నేను తన్ని కూర్చోబెట్టి నేనేం మాట్లాడలేను కదా, పడుకుంటుంది. ఏంట్రా ఇది ఇలా అయిపోయింది లైఫ్. అవును. కనీసం ఒకటో రెండు రోజులు 3 రోజులు దొరికితే బాగుండు కదా, ఏంటి ఎలా అయిపోయిందని మధ్యలో అలా ఏంటిది అనిపిస్తూ ఉంటుంది. బట్ లైఫ్. ఐ థింక్ యూ హ్యావ్ హెల్డ్ హర్ బ్యూటిఫుల్లీ, in her space.
దట్స్ అ గ్రేట్ థింగ్ ఆల్సో. అంటే ఎలా అయితే హౌ షీ లుక్స్ అప్ టు యూ, ఆవిడ రాజా అని ఎప్పుడైనా స్టేజ్ మీద అంటే భలే అందరికీ చాలా తెలుగు వాళ్ళందరూ మన ఇంటి అమ్మాయి అని అలా ముద్దొచ్చేస్తారు ఆవిడ. సో ఐ థింక్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ Thank you. విత్ ఇటర్నల్ హ్యాపీనెస్ Thank you. ఆల్వేస్ Thank you. రాజీవ్ గారు.